నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కాళేశ్వరం స్కామ్ ఏదైతే గత కొంతకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటుందో ఆ వ్యవహారంలో జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఆయన సుదీర్ఘంగా నెలల తరబడి విచారణ చేయటం, వందల మందిని ఎంక్వైరీ చేయటం, ఓపెన్ కోర్టులో మాజీ మంత్రులు హరీష్ రావు అట్లాగే ఈటల రాజేందర్ అప్పట్లో సీఎంగా పనిచేసి మొత్తం తన మేధాశక్తితోటే కాళేశ్వరం కట్టారని చెప్పుకున్నటువంటి కేసీఆర్ ఇట్లా వరుసగా అందరు కూడా విచారణ ఎదుర్కొన్నారు. సో ఈ క్రమంలో విచారణ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ చేసినటువంటి ఆ విచారణ రిపోర్టును ప్రభుత్వానికి అందజేశారు. సో ఇప్పుడు ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఒక అడుగులు తీసుకునే అవకాశం ఉంటుంది. క్యాబినెట్లో చర్చించిన తర్వాత వాళ్ళు ఇప్పటికే కమిషన్ రిపోర్ట్ క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలి అని కూడా సిఫార్సు చేసినట్టు కనిపిస్తుంది. ఆ దిశగా మనకు అప్పుడే సమాచారం అందుతోంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో ఒకంత గందరగోళం ఏం జరగబోతుంది అని ఒక టెన్షన్ వాతావరణం పట్టుకుంది. అందుకనే వరుసగా సీఎం కేసీఆర్ ఇప్పుడు ఈ వ్యవహారంలోనే కాళేశ్వరం సంబంధించిన అంశంలోనే ఏం చేద్దాం అనే ఉద్దేశంతో ఫామ్ హౌస్లో వరుసగా కీలకమైనటువంటి నాయకులతో భేటీలు కొనసాగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు కాళేశ్వరం రిపోర్ట్ బహిర్గతమైనటువంటి సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా చెప్పాలని సంచలనమని అనుకోవాలి. నిజంగా అందరూ మాట్లాడుకుంటుండగా టెన్షన్ ఉంది, క్యాడర్లో గందరగోళం ఉంది, అయోమయంగా ఉంది, ఆందోళన ఉంది. మరి ఇవన్నీ కేసీఆర్లో కనపట్ల. ఆయన వ్యాఖ్యలు చూస్తే అట్లా అనిపించట్ల. ఆయన ఏమంటారు, ఎర్రవల్లిలో ఆయన తన ఫామ్ హౌస్లో ముఖ్య నాయకులతో భేటీలో పాల్గొన్నటువంటి నేపథ్యంలో జగదీశ్వర్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్తో ఆయన మరొక్కసారి ఇవాళ కూడా సమావేశమయ్యారు. నిన్న మొన్న వరుసగా 3 రోజుల నుంచి సమావేశాలు అవుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు క్యాబినెట్ జరుగుతోంది. క్యాబినెట్లో కాళేశ్వరం నివేదికకు సంబంధించినటువంటి అధ్యయన కమిటీ 3 మెన్ కమిటీ ఇచ్చినటువంటి బ్రీఫ్ రిపోర్ట్ని వాళ్ళు అడ్రస్ చేస్తున్నారు, మంత్రులు చర్చిస్తున్నారు. మరి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంగా కేసీఆర్ మాత్రం ఈ భేటీ మీద సీరియస్గా తీసుకునే అవకాశం లేదు. బీఆర్ఎస్ పార్టీని కేవలం బద్నాం చేసే ఒక ప్రయత్నం జరుగుతోంది మాత్రమే అనేది స్పష్టంగా చెప్తున్నారు. లైట్ తీసుకో బాసు, ఆ రిపోర్ట్ ఏమీ కాదు, ఏమీ జరగదు అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లో ఒక బద్నాం చేసే ఉద్దేశంతో మాత్రమే ప్రభుత్వం చేయాలనుకుంటోంది. కమిషన్ యొక్క నివేదికను కావాలనే మీడియాకు లీక్ చేసింది, కావాలనే దీని మీద విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది అని గులాబీ బాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఆ రిపోర్ట్ వల్ల మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు అని ఆయన తన లీడర్లకు చెప్పారు. అంటే ఇప్పుడు 2 అంశాలు. ఒకటి, సహజంగా లీడర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు క్యాడర్కి కానీ నెక్స్ట్ లీడర్స్కి కానీ ఒక ధైర్యం, ఒక ఆందోళన ఇచ్చే స్టేట్మెంట్స్ చేయకూడదు జనరల్గా కూడా. ఎందుకంటే ఈయన ఆందోళనకు గురైనా, ఈయన టెన్షన్ పడినా, ఈయన లేదు అని భయపడితే స్పష్టంగా దాని ఇంపాక్ట్ మొత్తం పార్టీ లీడర్స్ మీద, పార్టీ క్యాడర్ మీద నిజంగా కూడా కనిపించి మొత్తం డీలా పడిపోతారు. అటువంటి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్ల. ఎందుకంటే సీఎం కేసీఆర్ పెద్ద వ్యూహకర్త. రాజకీయంగా చాలా వ్యూహాలు, పదునైనటువంటి వ్యూహాలు, తెలంగాణ సాధనలో ఎన్ని వ్యూహాలు అమలు చేసాడో మనకు తెలుసు. మనం అంతా చూసాం ఆయన రాజకీయం. ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత. అందుకనే ఆయన క్యాడర్ని నైరాస్యంలోకి వెళ్ళిపోకుండా, డీలా పడిపోకుండా ఒక ధైర్యం చెప్పేలాగా ఇప్పుడు కేసీఆర్ ఏం కాదులే అని ఉండొచ్చు. అదొక వ్యూహంలో భాగం. ఇక 2వ అంశం, స్పష్టంగా ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ కావాలనే బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేస్తోంది అనే వ్యాఖ్యలు కనుక చూస్తే స్పష్టంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్లో ఇది ఒక పొలిటికల్ వ్యాండెట్టా అని తెర మీద తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే రాజకీయ దురుద్దేశం, కావాలని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటివి చేస్తున్నారు అనేది సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా మాట్లాడే మాటలే. ఇదొక పొలిటికల్ వ్యూహం. ఇక 3వది, నిజంగానే కాళేశ్వరం కమిషన్ సంబంధించి వ్యవహారంలో ఇప్పుడు లీగల్ అంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్ అది కనుక జరిగితే ఏం జరుగుతుంది అంటే ఈ నివేదిక వల్ల తమకు పెద్దగా ఇబ్బంది ఏమీ లేదని చెప్తూనే ఇప్పుడు క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరిగితే ఏం జరుగుతుంది అంటే లీగల్గా కొంత వాళ్ళు బేరీజ్ వేసుకుంటున్నారు. ఎట్లా చేయాలి, ఏ విధంగా డీల్ చేయాలి లీగల్గా, లేకుంటే ఇప్పుడు అక్కడ క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరిగినా, క్రిమినల్గా కేసులు బనాయించినా ఫర్దర్గా ఏం చేయాలి, ఎట్లా ఎదుర్కోవాలి, ఇది వాళ్ళ ముందున్నటువంటి ఇప్పుడు అంశం. అందుకనే ఆయన ఏ విధంగా ఎదుర్కోవాలనేది పార్టీ ముఖ్య నాయకులు, శ్రేణులకి దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఈ కాళేశ్వరం సంబంధించి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే క్యాబినెట్లో చర్చించి బ్రీఫ్గా ఇచ్చినటువంటి నోట్ని స్టడీ చేసిన తర్వాత దాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టి PowerPoint ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఆ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎక్కడ లోటుపాట్లు జరిగింది, ఎక్కడ మిస్టేక్స్ జరిగింది, ఆ లొకేషన్ మార్పులో మేడిగడ్డ, సుందిల్లం, అన్నారకు సంబంధించి ఏం జరిగింది అని ఒక డేటా బేస్డ్గా జరిగినటువంటి ఎంక్వైరీని విత్ ప్రూఫ్స్తో సహా ప్రజల ముందు ఉంచిన తర్వాత అప్పుడు కమిషన్ సిఫార్సు చేసినట్టుగా క్రిమినల్ ప్రాసిక్యూషన్స్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మరి ఈలోపే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి.
అంటే కాళేశ్వరంలో ఏదో జరిగిపోయింది అని ప్రభుత్వం స్పష్టంగా ఆధారాలతో సహా బయట పెడితే ఖచ్చితంగా ఆ ఎన్నికల మీద ఇంపాక్ట్ ఉంటుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కూడా కొంత వ్యతిరేకత మూట కట్టుకుంటుంది కాబట్టి మెల్లమెల్లగా వస్తోంది కాబట్టి ప్రభుత్వానికి ఆ ఓటమి భయంతోనే కాంగ్రెస్ ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ మీద కుట్రలు చేస్తోంది అనేది కూడా కేసీఆర్ తెర మీద తీసుకొచ్చినటువంటి ఒక కొత్త పొలిటికల్ ఈక్వేషన్. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఖచ్చితంగా ప్రజలందరూ ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇది ఏమీ జరగదు, దీనివల్ల ఉపయోగం లేదు, లబ్ధి లేదు, అంటే పెద్దగా డోకా పడాల్సినటువంటి అవసరం లేదు, లైట్ తీసుకో బాసు, మీరంతా టెన్షన్ తీసుకోకండి అని ధైర్యం అయితే చెప్పారు కేసీఆర్. ఆయన ఏదో త్వరలోనే ఇంకొక యాగం కూడా చేయబోతున్నారని కూడా ఒక వార్తలు వస్తున్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్కి ఇదొక మొత్తం పొలిటికల్ ఈక్వేషన్స్, పొలిటికల్ జరుగుతున్న సినారియో ఒక ఎత్తుగడ అయితే కవితను ట్యాకిల్ చేయడం కూడా ఇంకొక పెద్ద ఎత్తుగడ, పెద్ద సవాల్ అని కూడా చెప్పాలి. చూద్దాం ఈ వ్యవహారాలన్నింటినీ కూడా కేసీఆర్ ఏ విధంగా డీల్ చేస్తాడో మన భవిష్యత్ కాలమే నిర్ణయిస్తుంది. మరి పొలిటికల్గా మరి నిజంగానే కేసీఆర్ భావించినట్టుగా లైట్ తీసుకోబాసు అంటే నిజంగానే లీడర్లు క్యాడర్ అంతా లైట్ తీసుకోవాలా, లేదు అంటే కేసీఆర్ సక్సెస్ఫుల్గా ఈ యొక్క హర్డిల్ని ఎట్లా ఎదుర్కొంటాడు? ఇదొక ఛాలెంజ్, ఇదొక రకంగా చెప్పాలంటే రిస్కీ ఛాలెంజ్ పొలిటికల్గా ఆయన ఫేస్ చేస్తున్నారు. ఇదొక బ్యాడ్ టైం అనుకోవాలి కేసీఆర్ లాంటి ఒక లెజెండ్ లీడర్కి. చూద్దాం ఏం జరగబోతుందో. సో మీరు కూడా కాళేశ్వరం సంబంధించినటువంటి పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన మీరేమనుకుంటున్నారు? నిజంగానే కేసీఆర్ చెప్పినట్టుగా లైట్ తీసుకోవాలా? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.